అందరికీ వందనాలు. నేను మేము ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం. పోయినోళ్ళెందరో మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నారు కవి. మా హేమలతక్క తన తల్లిదండ్రులకి బిడ్డగా జననం 1951, తల్లిదండ్రులుగా అవుటకు మా బావగారితో కళ్యాణం 1977, ఈ లోకం నుండి పరలోకపు పిలుపు మేరకు ప్రయాణమైన మరణం 23/3/2025. ఇవన్నీ పరలోక పరిశుద్ధ ప్రభు చిత్తములో జరిగి నేడు తన ఆదరణలో ఈ 2వ జ్ఞాపకార్థ కూటమిని జరిపిస్తున్న పరలోక పరిశుద్ధ ప్రభునికి వందనాలు. ఆహ్వానితులు అభిమానంతో ప్రేమతో వచ్చి ఇచ్చట కూడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. పుట్ ఇన్ డే, మనం పుట్టిన డే అంటాం చూసారా, పుట్ ఇన్ ద వూమ్ డే ఎవరిది ఎవరికి తెలీదు. బర్త్ ఈజ్ కమింగ్ ఆన్ టు ది ఎర్త్, డెత్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ది ఎర్త్. ప్రతి ఒక్కరూ శారీరకంగా ఏదో ఒక రోజు స్త్రీ గర్భం నుండి వచ్చి ఏదో ఒక రోజు భూగర్భంలోకి పోవాల్సిందే. దేవుని రక్షణలో దేవుని రాకకై నిరీక్షించు మా హేమక్క దేవుని యందు నిదురించుట భౌతికంగా లేరనే బాధ ఉన్నా ఎప్పటికైనా దేవుని రాజ్యంలో చూడగల రక్షణ భాగ్యం కుటుంబానికి ఇక్కడ కూడి ఉన్న అనేక మందికి ఉండుట ఆనందదాయకం. దేవుని బిడ్డలుగా హేమం లాంటి సద్గుణ సతి అయిన హేమలతక్కను గురించి మాట్లాడే ముందు ఆమె సహభాగస్వామి అయిన బావగారైన హేమాపతి గారి గురించి మాట్లాడటం సముచితం. ఎందుకంటే దేవుని యందు ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడో అనుటకు వీరిరువురు ఉదాహరణ. ప్రతి స్త్రీ విజయం ముందు పురుషుడు ఉన్నట్లే మా అక్క పొందిన విజయాలకు తన ముందు మా బావగారు ఉండటే కారణం. అలాగే అవసరాన్ని బట్టి బావగారికి అక్క అవసరాన్ని బట్టి ముందు ప్రక్కన వెనుక ఉండి నడిపించుట ఇరువిరి విజయానికి కారణం. అందుచే ముందుగా బావగారు గురించి మాట్లాడి అక్క గురించి మాట్లాడితే ఇరువురిని ఈ స్థితిలో ఇంత ఉన్నతంగా ఉంచిన దేవుని మహిమపరచినట్లుగా అనిపిస్తుంది నాకు. ఇదంతటికీ కారణం దేవుని మహిమే. దేవుని మహిమపరచడానికి ఈ కార్యక్రమం. సద్గుణాల బావగారు నిరంతర దైవ గ్రంథ పరిశోధకులు, పరిచారికులు, ప్రబోధకులు, హోమియో వైద్యపతి మరియు టైమింగ్కి తగిన రైమింగ్తో మాట్లాడగల దిట్ట. ఆయన గది ఒక గ్రంథాలయం. విశ్వజనకుని రహస్యాలను సత్యాలను అన్వేషించి దైవజ్ఞాన సముపార్జన చేసే నిరంతర విద్యార్థి నేటి ప్రతి విద్యార్థికి ఒక మాదిరి. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఒరియా భాషల్లో వాక్య ప్రసంగం చేయగల నేర్పరి. ముఖ కవళికలచే ఆకర్షించి దైవ వాక్యాన్ని అర్థవంతంగా బోధించగల బోధకులు. పాటల రచయిత. సంగీత సహాయం లేకుండా దేవుని పాటలు పాడి మురిపించే మరిపించే గాత్రధారి. 76 క్రీస్తు సంఘాల ఏర్పాటుకు సూత్రధారి. దేవునికి ప్రియమైన తన సేవకు వాడుకోబడుతున్న సేవక పాత్రధారి, మంచి సమన్వయకర్త. ఇలాంటి సద్గుణాల భావను భర్తగా పొందిన హేమక్క జీవితం అలాంటి బంగారం లాంటి హేమక్కను తోడుగా వెనకుండుచే ఈ పై విజయాలన్నీ సాధించిన బావగారు ఇలా కలిసిమెలిసి కుటుంబమంతా ఆనందదాయకంగా కొనసాగింది. అలాగనే నేడు హేమక్క జ్ఞాపకాలతో కొనసాగించబడుతుంది. బావగారిని పూర్తిగా అర్థం చేసుకున్న అర్ధాంగిగా హేమక్క
తన కుటుంబ నడిపింపు, అందరినీ ఆప్యాయంగా ఆమె పిలుచు పలకరింపు, బంధుమిత్ర సంఘ శ్రేయోభిలాషుల ఎడల ఆమె ఆదరింపు, కుటుంబ కష్టసుఖాలలో ఆమె సేవింపు, ఇలా హేమక్క సాహచర్యంతోనే దిగ్విజయంగా బావగారి కుటుంబ జీవిత కొనసాగింపు తనున్నంత వరకు జరిగింది. ఇక ముందు దేవుడు బావగారి కుటుంబానికి తోడుగా ఉండి తన కృపలో నడిపించాలని, కుటుంబాన్ని బావగారిని ఆశీర్వదించాలని, ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇచ్చి తన సువార్త నిమిత్తము జీవితాంతం వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తూ మీ ఆనందం ఈ ఆనందం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.